వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్కం త్రైపురం మహః సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ శుభస్వాగతం. మనందరి జీవన నాదమైన ఈ సనాతన ధర్మానికి జీవన నాడి వంటి వేదంలో ఉన్న అనేకమైనటువంటి విషయాలను సరళ సుందరంగా, రమ్య మధురంగా, ఆచరణ యోగ్యంగా మనందరికీ అందిస్తున్నటువంటి జీవన వేదం కార్యక్రమంలో అనేక విషయాలను మనం చెప్పుకుంటూ వేద మంత్రాలను యథాతథంగా చెబితే దాన్ని మనం వినగలుగుతాం, కానీ అందులో ఉన్నటువంటి భావాన్ని మనం పట్టుకోలేం. కానీ భాష మీద మనకి కొంత గనక సాధికారత ఉంటే అర్థాన్ని మనం గ్రహించాలి, కానీ అన్వయం అనేది అంత సాధారణంగా అర్థం కాదు. అందుకే పండితులైనటువంటి వాళ్ళు మనకేం చేశారు, మన కోసం చేసినటువంటి మేలేమిటి అంటే వేదాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఉపనిషత్తులు అన్నారు. అంటే సబ్స్టిట్యూట్, అంటే దానికి సంబంధించినటువంటి ఇంకా కొంచెం దాన్ని సింప్లిఫై చేసి అందించారు. అక్కడి నుండి మనకేం చేశారంటే ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి సారాన్నంతా కూడా మరింత మధించి పురాణాలు అనే పేరుతో మనకు అందించారు. ఎందుకంటే వ్యాసులు వారు పరమ దయా సముద్రుడు. ఆయన పరోపకార పరాయణత ఇంత అంత అని చెప్పలేం. ఎందుకంటే ఈ జాతికి వ్యాసుల వారు కనుక లేకపోతే అసలు మనం మన సనాతన ధర్మాన్ని మనం ఊహించలేం. అదేవిధంగా వ్యాసుల వారి తర్వాత శంకర భగవత్పాదుల వారు దుష్టాచార వినాశాయ ప్రాదుర్భూతో మహీతలే స ఏవ శంకరాచార్య సాక్షాత్ కైవల్యనాయక అని చెప్తారు. ఈ లోకల్లో ఉన్నటువంటి దుష్టాచారాలన్నింటినీ కూడా దురిమి వేయటానికి వచ్చినటువంటి మహానుభావుడు ఎవరైనా అంటే ప్రాదుర్భూతో మహీతలే స ఏవ శంకరాచార్య సాక్షాత్ కైవల్యనాయక. ధర్మోద్ధారణ చేయటం కోసం సాక్షాత్తు కైలాసవాసి కవచి కపర్ధి గరళకంఠ నీలలోహితుడైనటువంటి శంకరుడే సాక్షాత్తు కాలడి శంకరుడిగా భూమి మీద కాలడి నుండి కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు కాలడి నుండి బయలుదేరి ఈ దేశం మొత్తాన్ని కూడా పునీతం చేసినటువంటి మహానుభావుడు. ఆయన పద రజస్సు చేత ఈ భరతమంతా కూడా పునీతమైందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన జీవనం 32 సంవత్సరాలే కానీ 32 మహాయుగాలకు సరిపోయేటటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకిచ్చినటువంటి జంగమ విజ్ఞాన సర్వస్వం అటువంటి శంకర భగవత్పాదుల వారు రాకపోతే ఈ ధర్మం ఈ విధంగా ఉండేది కాదు. ఎందుకంటే ఆయన చేతబట్టుకున్నటువంటి సత్యదండం ఎటువంటిది అంటే పాషండ మతాలు అనేటటువంటి 72 కుక్కలను బారిన ధర్మం అనేటటువంటి కుందేల్ని రక్షించి ఆ సత్యదండం చేత 72 పాషండ మతాలు అనబడేటటువంటి ఆ శునకాలను పారద్రోలినటువంటి గొప్ప ధర్మాన్ని కాపుగా ఇచ్చినటువంటి గొప్ప ధర్మ కాపరి ఆ శంకర భగవత్పాదులు వారు. ఇక్కడ వ్యాసుల వారు చెప్పిన, శంకరుడు వారు చెప్పిన అనేకమైనటువంటి ధర్మాలు పెద్దలు చెప్పినప్పుడు మనం వినాలి. ఎందుకంటే వినడం అనేది ఏదైతే ఉందో మనం అనేక సందర్భాలు మనం ఈ జీవన వేదంలో చెప్పుకున్నాం. శృతం తపః శృతం మే గోపాయ ఉపనిషత్తుల్లో చెప్పారు, వేదంలో కూడా చెప్పారు. యశ్చందసా వృషభో విశ్వరూపః ఛందోభ్యోద్యమృత సంబభూవ అనేటటువంటి ఈ మంత్రంలో కూడా శృతం మే గోపాయ. శృతం అంటే ఏమిటంటే వినాలి. వినడం ద్వారానే మనం ఏదైనా తెలుసుకోగలుగుతాం. ప్రతిదాని వెనకాల ఒక అంతరార్థం ఉంటుంది. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, పూజకి మీరు ఎప్పుడు కూడా స్టీల్ పాత్రలు వాడకండి, రాగి పాత్రలు వాడండి, లేదా ఇత్తడి పాత్రలు వాడండి అంటూ ఉంటారు. దీని వెనకాల ఏమిటి అంతరార్థం? స్టీల్ అంటే ఇనుము, ఇదంతా తర్వాత విషయం. కానీ ఇందులో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే స్టీల్ పాత్ర మీద ఏదైనా మరకబడ్డా మనకు కనపడదయా, అది నిగనగలాడుతూనే ఉంటుంది. అదే కనుక రాగి చెంబు మీద ఏ కొద్దిపాటి నీటి బిందువు పడ్డా కూడా ఆ మరక మనకు స్పష్టంగా కనబడుతుంది. అంటే ఏమిటంటే మన వ్యక్తిత్వం ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండాలి. అంటే ఏదైనా పడ్డా మనం దాన్ని తుడుచుకోగలగాలి. అందుకే నిరంతరం విను. అందుకే పెద్దలు ఇంకొక మాట కూడా చెబుతారు, నీకు ఒక్కటే నోరు ఇచ్చాడురా నాయన, 2 చెవులు ఇచ్చాడు. ఏమిటి దీనికి కారణం అంటే తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. ఎందుకంటే మునులు మౌని అంటారు. మౌని అంటే ఏమిటంటే ఆయన ఎక్కువ వినే దాని మీదే శ్రద్ధ పెట్టి ఉంచుతాడు తప్ప తక్కువ మాట్లాడతాడు, మౌనం వహిస్తాడు. కాబట్టి మునులు అనేటటువంటి మాట కూడా అందుకే వచ్చింది. నీవెప్పుడు ఎవరు ఏది చెప్పినా తప్పకుండా వినాలయ్యా, వినేటటువంటి ఆ సహనము, ఓర్పు, వినాలనేటటువంటి జిజ్ఞాస నీకు ఉండాలి.
కాకపోతే విన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా నీవు ఆకళింపు చేసుకోవడం అంటే దానికి అక్కడ నీవు విచక్షణ ఉపయోగించాలి. ఏది మంచి, ఏది చెడు, దేన్ని నేను గ్రహించాలి. హంస నీరన్యాయం అంటారు. అంటే హంస దగ్గరికి తీసుకువెళ్ళి నీళ్లు కలిపినటువంటి పాల పాత్ర కనుక దాని దగ్గర పెడితే పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను పరిత్యజిస్తుంది. అట్లనే నీవు వినేటటువంటి దాంట్లో కూడా ఏది ముఖ్యమో, ఏది అవసరమో, ఏది నీ జీవనానికి అన్వయమో దాన్ని మాత్రమే గ్రహించాలి. మేము కూడా జీవనవేదం ద్వారా అనేక విషయాలు మీకు చెబుతూ ఉంటాం. మీరందరూ కూడా ఏమిటంటే ఏది పట్టుకోవాలో దాని వరకు పట్టుకోవాలి. మిగతా విషయాలు ప్రసంగాంతరంగా చెబుతూ ఉంటాం, కానీ దాని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ పట్టుకోవాల్సిన విషయాన్ని, స్వీకరించాల్సినటువంటి విషయాన్ని స్వీకరించకపోయినా కూడా చాలా ఇబ్బందులు అనేవి కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ వినడం అనే దాని మీద మనం అంత ఎక్కువ శ్రద్ధ వహించాలి. శ్రవణం అనేది ప్రధానం. అందుకే మనకు నవవిధ భక్తి మార్గాలలో కూడా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని మొట్టమొదటి భక్తి ఏమిటంటే శ్రవణ భక్తి అని చెప్పారు. ఎందుకంటే ఇది చాలా సులభమైందండి అంటూ ఉంటారు. ఆ వినడం అనేటటువంటి దానికి ఎంత గొప్పదనం ఉంటుంది అంటే భగవత్కథ శ్రవణం గనక నీవు చేసినట్లయితే నీ జన్మ చరితార్థం అవుతుంది అని చెప్పడానికి మన పురాణాల్లో, మన భాగవతాది గ్రంథాల్లో అనేకమైనటువంటి ఉదాహరణలు మనకి లభిస్తాయి. అటువంటి వాటిల్లో దుందుకారుడి యొక్క చరిత్ర, దీన్ని గోకర్ణోపాఖ్యానం అని కూడా భాగవతంలో వర్ణిస్తారు. ఇది భాగవత మహత్యంలో వస్తుంది. తుంగభద్ర తీరంలో ఒక అద్భుతమైనటువంటి ఉత్తమ నగరం అనేటటువంటి ఆ నగరం ఉండేది. ఆ నగరంలో ఆత్మదేవుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేటటువంటి వాడు. పేర్లు మన పురాణాల్లో పెట్టే పేర్లు అంత సామాన్యంగా ఉండవండి. దాని వెనకాల చాలా అంతరార్థం ఉంటుంది. ఆత్మయే దేవుడని, ఆత్మయందు దేవుడు ఉన్నాడని గ్రహించినటువంటి వాడు ఆత్మదేవుడు. అతని జన్మాంతర సంస్కార విశేష బలం చేత గొప్ప ధనవంతుడు. పుట్టుక చేతే ఆయన అంటే మన వాళ్ళు అంటూ ఉంటారు, ఏది బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని. అట్లా వేల ఎకరాల పొలాలు, గొప్ప గొప్ప భవనాలు, ఎంతో ధనం కలిగినటువంటి వాడు, ధనవంతుడు. బంగారానికి పరిమళం అబ్బినట్టుగా ఆయన ధనవంతుడితో పాటు ధర్మాత్ముడు కూడా. అంటే ధనం ఉన్నంత మాత్రాన సరిపోదు, ధర్మాన్ని ఆశ్రయించినటువంటి వాడై ఉండాలి. అదేవిధంగా వేదవిధుడు, వేదంలో చెప్పినటువంటి కర్మలన్నీ కూడా చక్కగా ఆచరించేటటువంటి వాడు, ధర్మపథంలో నడుస్తున్నటువంటి వాడు. కానీ పూర్వదత్తేషు యా విద్యా, పూర్వదత్తేషు యద్ధనం, పూర్వదత్తేషు యా నారి అనే మాట కూడా మనకు ఉన్నది. కాబట్టి ఆ పూర్వజన్మ సంస్కార బలం చేత విద్య లభించింది, చక్కటి ధనం వచ్చింది. కానీ ఎక్కడో ఆయన చేసిన దాంట్లో ఏదో చిన్న లోపం ఉండటం వల్ల గయ్యాళి అయినటువంటి భార్య వచ్చింది. ఆవిడ పేరు దుంధలి అని పిలిచారు. ఆ దుంధలి అనేటటువంటి ఆవిడ ఈయన ఏం చెప్తేనా విన్నట్టుగా నటిస్తూ ఉండేది. ఎందుకంటే చాలా అది కూడా గొప్ప విషయమే. ఎందుకంటే నేనేం వినను అని ఎదురు తిరిగి పోట్లాడకుండా విన్నట్టుగా నటిస్తూ ఉండేది ఆవిడ. సరే, ఇద్దరు కలిసి ఏదో మొత్తం మీద జీవనాన్ని లాక్కొస్తూ ఉన్నారు. కొంతకాలం గడిచిపోయింది, వివాహమై చాలా కాలం అయింది. కానీ ఈయనకు సంతానం లేదని కూడా నిరంతరం దేవతార్చన చేస్తూ బాధపడుతూ ఉండేవాడు. ఏమిటి నా ఈ పరిస్థితి అనుకునేటటువంటి వాడు. కానీ యథార్థమైనటువంటి మాట ఏమిటంటే ఈ దుందులి కాస్త కొద్దిపాటి పేద కుటుంబం నుండి వచ్చినటువంటి ఆవిడ అవ్వటం వల్ల ఎప్పుడూ నిరంతరం మంచి వస్త్రాలు కట్టుకోవటం, ఆభరణాలు వేసుకోవటం, రకరకాల తిండి అక్కడ ఉన్నటువంటి పరిచారకుల చేత, వంట వాళ్ళ చేత వండించుకొని తినటం, బాగా సైజు కూడా బాగా దిట్టంగా ఉండేది. కానీ ఆవిడకి సంతానాన్ని పొందాలి అనేటటువంటి సంకల్పం మాత్రం కూడా ఉండేది కాదు. ఎందుకంటే సంతానం అనేది ఎప్పుడూ కూడా ఏదో భౌతికంగా వివాహం అయినటువంటి వాళ్ళందరికీ సంతానం కలుగుతుందంటే కాదు. స్త్రీ పురుషులు ఉభయులు కూడా సంకల్పం కూడా బలంగా ఉంటేనే సంతానం కలుగుతుందని పెద్దలు చెప్పేటటువంటి మాట. కాబట్టి ఈ స్త్రీకి సంతానాన్ని పొందాలి అనేటటువంటి సంకల్పం లేకపోవడం వల్ల కూడా సంతానం కలగలేదని పెద్దలు ఈ కథలో వ్యాఖ్యానిస్తారు. ఆవిడ నిరంతరం తిండి మీద పెట్టినటువంటి దృష్టి జీవితం ఏమిటి, భవిష్యత్తు ఏమిటి అనేటటువంటి దాని మీద పెద్దగా ఆవిడకు ఉండేది కాదు. ఈయన మాత్రం నిరంతరం దాని గురించే ఆలోచిస్తుండేవాడు. పైగా ఆవిడకు ఉన్నటువంటి అపోహలు ఏమిటి అంటే, గర్భాన్ని కనుక ధరిస్తే నా పొట్ట పెద్దదవుతుంది, గర్భంలో ఆ నలుసుబడి పిండంబడి ఆ పిల్లవాడు వస్తే నేను తినడానికి ఖాళీ ఉండదు, 9 మాసాలు ఈ గర్భాన్ని నేను మొయ్యలేను, నా శరీరం అంతా సాగిపోతుంది, రెండవది ఏది కావాలనుకుంటే అది తినలేను, బహుశా ఇంకా పెద్దలు ఇంకా అందరూ చెప్పేటటువంటి మాట ఏమిటంటే వేవిల ద్వారా నాకు వాంతులు అవుతాయి, ఏది కావాలంటే అది తినలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నాకు సంతానం వద్దు అని ఆవిడ చుట్టుపక్కల విన్నటువంటి మాటల చేత ఆ భావన పొందింది. కానీ ఈయన మాత్రం అన్ని విషయ జ్ఞానం ఉన్నటువంటి వాడు కాబట్టి సంతానం కోసం ఎంతో పరితపించేవాడు. చివరికి కొన్నాళ్లకు అన్నిటి మీద విరక్త చిత్తుడై అడవికి వెళ్ళి తపస్సు చేయాలనే భావన చేసి భార్యకి చెప్పి గ్రామాంతరం వెళుతున్నానని అడవికి వెళ్ళాడు. కొన్ని రోజుల పాటు తపస్సు చేశాడు. కానీ తనకున్నటువంటి ఆ బాధ, వ్యగ్రత ఎంత ఇదంటే
తపస్సు మీద కూడా మనస్సు నిశ్చలంగా ఇదవ్వలేకపోయాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఒక మర్రి చెట్టుకు ఉరేసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఎక్కడి నుండో చూసినటువంటి ఒక మహానుభావుడు, ఆ వనంలో ఉన్నటువంటి ఒక ముని, ఒక తాపసి అక్కడికి వచ్చి అతన్ని వారించాడు. ఏమిటయ్యా నీవు చేస్తున్నటువంటి పని? చూడబోతే చక్కగా ఉన్నావు, వేదం చదువుకున్నటువంటి వాళ్ళలాగా ఉన్నావు, మంచి వర్చస్సుతో ఉన్నావు, విషయ జ్ఞానిలాగా నీవు చూడగానే అనిపిస్తుంది. నీవు నీ అంతటి వాడు ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? ఆత్మహత్య మహాపాపం కదా అని వారిస్తే ఆయన అన్నాడు, స్వామి, ప్రతివాడికి 3 రుణాలు ఉంటాయి. ఆ రుణాల్లో నేను పితృరుణం తీర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నాను. నాకు సంతానం లేదు కాబట్టి నేను సంతానాన్ని పొందలేకపోయాను అనేటటువంటి ఆ మిగులు చింతవంతతో నేను చాలా బాధపడిపోతూ ఉన్నాను. నాకు అక్కర్లేదు అసలు ఈ జీవితం. నేను ఈ జీవితాన్ని త్యాగం చేస్తాను, పరిత్యజిస్తాను ఈ శరీరాన్ని అంటే పిచ్చివాడా, ఆ రుణం తీర్చుకోకపోవడం వల్ల వచ్చేటటువంటి పాపం కంటే కూడా ఆత్మహత్య చేసుకుంటే చాలా నీకు ఇబ్బంది అవుతుందిరా. ఈ కథలో ఆత్మహత్య వల్ల లేకపోతే దుర్మరణం వల్ల వచ్చేటటువంటి పరిస్థితులు మనం ఈ కథలో చివరిలో మనం చూస్తాం అని ఆ వారించేటటువంటి ప్రయత్నం చేస్తే, లేదు స్వామి, ఎట్లయినా సరే నేను సంతానాన్ని పొందాలి. మీరు చూడబోతే చాలా తాపసిలాగా ఉన్నారు. ఏ విధంగా అయినా సరే నాకు ఒక పసివాడు నా చేతిలో ఉండేలాగా ఒక మార్గాన్ని చెప్పండి అని ఆయనంటే, ఆయన సాముద్రికాన్ని గమనించి, ఆయన నుదుట ఉన్నటువంటి నుదుటి రాతని గమనించి 7 జన్మల వరకు నీకు సంతానం లేదని చెప్పాడు. స్వామి, అట్లా అంటానికి వీల్లేదు, నేను మీ కాళ్ళు పట్టుకుంటాను, ఎట్లయినా సరే మీరే మార్గాన్ని చూపించాలి. ఒక అనుష్ఠానమో, ఒక తాయిత్తో, లేకపోతే ఒక మంత్రమో, ఒక ఏదైనా సరే ఒకటి మీరు ఇచ్చి మాత్రం నాకు సంతానం అనేది ఏదో రకంగా మీ తపశ్శక్తినంతా నాకు ధారపోసి, అవసరమైతే మీకు ఒక 1000 ఎకరాలు కావాలన్నా నేను రాసిస్తాను, కానీ నాకు మాత్రం సంతానం కలిగే మార్గం చెప్పండి అని ఆయన ఆశ్రయించాడు. ఎందుకంటే మహానుభావులైనటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, వాళ్ళకి కొద్దిపాటి కోపం వచ్చినా కూడా, గోల్వార్కర్ గారు ఒక గొప్ప మాట అంటారు, పెద్దవాళ్ళకి కోపం, మహానుభావులకి కోపం వచ్చినా జ్ఞానులకు ఎట్లా ఉంటుంది అంటే, తెల్లటి బట్ట మీద నీటి బిందువు పడ్డట్టుగా ఉంటుంది అంటారు. తెల్లటి బట్ట మీద నీటి బిందువు కనపడితే అసలు అది పడ్డప్పుడే తప్ప తర్వాత కనపడదు మనకు అసలు అది. కాబట్టి వాళ్ళకి కోపం వచ్చినా అట్లా ఉంటారు. కాబట్టి అపారమైనటువంటి కరుణతో ఉంటారు తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు. కాబట్టి ఆయన కరిగిపోయాడు. సరే, నీవింతగా ప్రాధాయపడుతున్నావు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. నీకే కాదు, నీ భార్యకు కూడా యోగం లేదు, కానీ కాదంటున్నావు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఒక పండుని నీకు ఇస్తాను, తీసుకెళ్ళి నీవు ఇది నీ భార్యకి ఇవ్వాలి. ఆవిడే తినాలి సుమా. ఎందుకంటే ఆయన భవిష్యత్ దర్శి కాబట్టి చెప్పగలిగాడు. అయితే 1 సంవత్సరం పాటు ఈ పండు తిన్న తర్వాత సంవత్సరం పాటు ఆవిడ అబద్ధం ఆడకూడదు, ఏకభుక్తం చేయాలి, ఒక పూట భోజనం చేయాలి. కాబట్టి ఈ నియమాలన్నీ పాటిస్తే సంతానం కలుగుతుంది అని చెప్పాట. ఆ పండు తీసుకున్నాడు. ఎంతో సంతోషంగా ఆ తాపసికి నమస్కారం చేశాడు. తాను పసివాడిని ఎత్తుకోబోతున్నాను, ఆయన అనుగ్రహం నాకు లభించిందనేటటువంటి సంతోషంతో ఇంటికి వచ్చిన తర్వాత దుందిలి చక్కగా చుట్టూ 10 రకాల పదార్థాలు పెట్టుకొని భోజనం చేస్తూ ఉందిటే ఆవిడ దగ్గరకు వచ్చి జరిగినటువంటి విషయాన్నంతా చెప్పాడు. పండును తినమన్నాడు. ఈ పండు తింటే నీకు సంతానం కలుగుతుందని చెప్పాడు. దాంతోపాటు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీకు సంతానం కలగాలి అంటే నీవు అబద్ధాలు చెప్పకూడదు, సత్యదీక్షతో ఉండాలి. దీంతోపాటు సంవత్సరం పాటు ఏకభక్తం చేయాలని చెప్పాడు, ఒక పూట భోజనం చేయాలని చెప్పాడు. దాంతో దుందిలి గొంతున పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ మరొక ఈ కుటుంబంలో ఉన్న ఇంకొక విశేషం ఏమిటంటే, ఆ మహర్షి దగ్గర ఒక మాట చెప్పాడు ఈ ఆత్మదేవుడు, అయ్యా, నేను నా చేత్తో చెట్టు వేసినా బ్రతకదు, ఒకవేళ దాన్ని జాగ్రత్తగా బ్రతికించినా అది పుష్పించి ఫలించదు. నా పెరట్లో ఉన్నటువంటి, నా ఇంట్లో ఉన్నటువంటి ఆవు కూడా సంతానాన్ని పొందలేకపోయింది అని చెప్పాడు. అంటే ఎక్కడ ఆ యొక్క స్థితి లేదనేటటువంటి బాధతో ఉంటే, సరే పండు దొరికింది, తీసుకెళ్ళి భార్యకి ఇచ్చాడు. ఆవిడ మాత్రం తినదలుచుకోలేదు. అదే సమయానికి జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుట్టింటి నుండి తన చెల్లెలు వచ్చింది. ఆవిడకి అప్పటికే దాదాపు 14-15 మంది పిల్లలు. చెల్లెలతో జరిగినటువంటి విషయాన్ని చెప్పింది. చెప్పేటప్పటికీ, అక్కయ్య నీకేమి ఇబ్బంది లేదు, నేను కొత్తగా గర్భాన్ని ధరించాను, 2వ నెలే, వ్యక్తే గర్భే అంటే ఇప్పుడే నాకు గర్భం అని వైద్యులు ధృవీకరించారు. సరే, నాకు కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేదు, కొన్నాళ్ళు నీ దగ్గర ఉంటే ఏదో కాస్త నీవు ఇంత ఆహారం పెడతావని నేను నీ ఆశ్రయం కోసం వచ్చాను నేను. అయితే నీకు ఒక ఉపాయం చెప్తా, ఎట్లాగూ నీకు పిల్లల్ని కనేటటువంటి ఉద్దేశం లేదు కాబట్టి ఈ పండు నీవు తిన్నానని చెప్పు, వెంటనే గర్భాన్ని ధరించానని చెప్పు. పురిటి కోసం ఎలాగూ నేను పుట్టింటికి తీసుకెళ్తాను, లేదా నువ్వు మా ఇంట్లో ఉంది కానీ నీ పేరుతో కాస్త మేము ఏదో, నా భర్త ఎవరైతే ఉన్నాడో వాడు అసమర్థుడు, సంపాదన లేనటువంటి వాడు, వచ్చేటటువంటి బావగారు ఇచ్చేటటువంటి 4 రూకలతో మేము కాస్త తిని నీకు పెడతాం,
ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను ప్రసవించిన తర్వాత ఆ పిల్లవాడిని నీ చేతిలో పెడతాను, తీసుకొచ్చి బావగారికి ఇదిగో నా కుమారుడని నీవు అప్పచెప్పచ్చు అంటే కుమారుడో కుమార్తెో ఎవరో అప్పచెప్పచ్చు అని చెల్లెలు చెప్పినటువంటి ఆ మాటకు సంతోషపడి సరే ఈ పండును ఏం చేయమంటావు అని చెప్పి చెబితే ఏం చేస్తావు అక్కడ ఇక్కడ పడేస్తే బావగారికి తెలుస్తుంది కాబట్టి ఈ పండును తీసుకెళ్ళి ఆ ఆవుకు పెట్టు అని చెప్పి చెప్పిందట. చూడండి, ఒక పశువుకి కూడా ఎక్కడో ఒక జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి పుణ్యం ఉంటుంది కాబట్టి ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి పండును తీసుకెళ్ళి ఆవుకు పెడితే ఆ ఆవు ఆ పండుని భుజించింది. దుందులి చెల్లెలి బావగారి దగ్గరికి వెళ్ళి, బావగారు మీరు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇచ్చారంటే మా అక్క వెంటనే గర్భాన్ని ధరించింది. గర్భాన్ని ధరించినటువంటి సూచనలు కనపడుతున్నాయి. వైద్యుణ్ణి పిలిపించాం, వాళ్ళు కూడా గర్భవతిని ధృవీకరించాడు. అయితే ఇక్కడున్న దగ్గర నుండి మా అక్క మీకు సేవలు చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండాలి కాబట్టి అందులో లేక వచ్చినటువంటి గర్భం కాబట్టి, ఎందుకంటే పెద్దలు ఒక సామెత అంటుంటారు, లేక లోకాయి పుడితే లోకాయి కన్ను లొట్టబోయిందని, ఆలస్యంగా వచ్చినటువంటి గర్భం కాబట్టి అందులో వార్ధక్య ఛాయలు సమీపిస్తున్నటువంటి రోజుల్లో జుట్టు అక్కడక్కడ తెల్లబడుతున్నటువంటి సమీపంలో గర్భాన్ని ధరించింది కాబట్టి మా అక్క పూర్తి విశ్రాంతిలో ఉండాలి కాబట్టి మా ఇంటికి తీసుకెళ్తున్నాను, మా అక్కగారి పోషణ నిమిత్తం కాస్త మీరేదో కొంత ధనాన్ని ఇవ్వండి అని చెప్పి చెబితే ఆయన అన్నట్ట నీకు ఎంత కావాలన్నా ఇస్తాను, నా పిల్లవాడినో నా భార్యని నా బిడ్డని క్షేమంగా నా చేతికి తీసుకురమ్మని చెప్పి కొంత పొలాన్ని ఇస్తానని చెప్పి ఆయన మాటించి కొంత ధనాన్ని కూడా ఆవిడికి అందజేయడం జరిగింది. సరే, మొత్తం మీద చివరికి తన అక్కని వెంట పెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళి తన గర్భంలో శిశువు చక్కగా పెరుగుతూ ఉన్నాడు. వాళ్ళకి ఉపాధికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా గడిచిపోయింది. అలా గడిచిన కొంతకాలానికి ఈ ఫలాన్ని తిన్నటువంటి ఈ గోవు కూడా గర్భధారణ చేసింది. ఆ గోవు కూడా గర్భవతిగా ఉంది. ఆ ఆత్మ దేవుడికి ఒక కబురు వచ్చింది, ఏమిటంటే బ్రహ్మాండమైనటువంటి పిల్లవాడు నీకు జన్మించాడు అని కబురు వచ్చింది. ఈయన చాలా సంతోషించాడు. అదే సమయానికి ఇక్కడ గోవు ప్రసవించింది. సాధారణంగా ఆవు ప్రసవిస్తే కోడిదూడో పేదూడో పుట్టాల్సింది. ఆ ఆవు గర్భవాసాన్ని నుండి ఒక చక్కటి పిల్లవాడు జన్మించాడు. పిల్లవాడు మొత్తం మనుష్య దేహంతో ఉన్నాడు, కానీ చెవులు మాత్రం గోవు చెవులు, ఆవు చెవులు ఉన్నాయి. అందుకని సంస్కృతంలో చెవులను కర్ణాలు అంటారు. గోవు యొక్క చెవులు కలిగిన వాడు కాబట్టి ఆయన గోకర్ణుడు అని ఆయనకి నామకరణం చేశారు. సరే, ఇక్కడ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఆయన పిల్లవాడికి చేయవలసినటువంటి జాతకర్మాది విధులన్నీ కూడా ఆచరించిన తర్వాత పిల్లవాడికి పేరు పెడతాను అని అయ్యా మా తండ్రి గారి పేరు బ్రహ్మదేవుడు, అందుకని పిల్లవాడికి బ్రహ్మదేవుడు అని పేరు పెడతాను అన్నాడు. పక్కన ఉన్నటువంటి ఆ భార్య మహాసాధ్వి ఆవిడ ఒప్పుకోలేదు. ఈ పిల్లవాడు నేను కష్టపడి కన్నాను కాబట్టి ఈ పిల్లవాడికి నేను దుందిలి, ఈ పిల్లవాడికి దుందుకారుడు అని పేరు పెడతానండి. ఎప్పుడు కూడా మహానుభావులు ఎప్పుడు వాళ్ళు వాదించడానికి ప్రయత్నం చేయరు. అందులో భార్య వినదని తెలుసు కాబట్టి ఆయన సరేనన్నాడు. ఆ పిల్లవాడికి దుందుకారి అని పేరు పెట్టారు. చివరికి భార్యతో పాటు భార్య యొక్క చెల్లెలు కూడా ఈ పిల్లవాడిని పెంచడం కోసం వచ్చింది. ఎందుకంటే భర్తతో చెప్పింది, స్వామి నాకు వయస్సు అయిపోవడం వల్ల పిల్లవాడిని అయితే కన్నాను కానీ పాలు లేవు, అందుకని నా చెల్లెలు పోషిస్తుంది. తనకి పిల్లవాడు పుట్టి మరణించాడు పురిట్లో. చూడండి, ఒక అబద్ధం చెబితే దాన్ని సవరణ చేయడానికి అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విధమైన అబద్ధం చెప్పి చివరికి తన చెల్లెల్ని కూడా తీసుకొస్తే ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. వాడు దుందుకారుడు, ఆ పేరుకు తగ్గట్టుగానే ఆ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడు. తండ్రి మాట వినేవాడు కాదు, తల్లి మాట వినేవాడు కాదు, పాఠశాలకు పంపిస్తే సక్రమంగా ఉండేవాడు కాదు. గురువుల దగ్గరికి వెళ్ళి అనేకమైనటువంటి కంప్లైంట్లు గురువుల దగ్గర నుండి ఈ పిల్లవాడి మీద వచ్చాయి. కానీ గోకర్ణుడు మాత్రం చాలా సంస్కారవంతుడు. ఆ పిల్లవాడు కూడా ఈ పిల్లవాడితో పాటే పెరుగుతున్నాడు. ఆ పిల్లవాడిని చక్కగా ఆత్మదేవుడు పెంచుతున్నాడు. చక్కగా కూర్చోబెట్టి తనకు వచ్చినటువంటి విద్యలన్నీ కూడా ఆ పిల్లవాడికి నేర్పేవాడు. గురువుల దగ్గర కూడా అనేకమైనటువంటి విద్యలన్నీ కూడా ఆ పిల్లవాడు నేర్చుకుంటూ ఉండేవాడు. ఇక దుందుకారుడు ఒక వయస్సు వచ్చేటప్పటికి చాలా విపరీతమైనటువంటి ధోరణిలోకి వెళ్ళిపోయాడు. మద్యపానం, ఇక సంస్కారరహితంగా ప్రవర్తించడం, డబ్బునంతా ఖర్చు పెట్టడం, అందులో యుక్త వయస్సు వచ్చేటప్పటికి కాంతాలోరుడైపోయాడు. మొత్తం కనకాన్ని మొత్తాన్ని హరిస్తున్నాడు, ధనాన్ని మొత్తాన్ని హరిస్తున్నాడు. అడ్డం వచ్చినటువంటి తల్లి అప్పటిదాకా ఆ పిల్లవాడిని గారాబం చేసేది, కానీ చివరికి తల్లిని కూడా కొట్టి తల్లి మెడలో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్లేటటువంటి స్థితికి వచ్చాడు. ఆత్మదేవుడు ఆ పరిస్థితిని చూడలేకపోయాడు. గోకర్ణుడు అన్నాడు, తండ్రి మనం ఇక్కడ ఉండి ఈ స్థితిని చూడలేము కాబట్టి మనం తీర్థయాత్రకు వెళదాము అని చెప్పి కాశీవాసం కల్పవాసానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఒకనాడు తల్లిని చంపివేశాడు. ధనం ఇవ్వనంటే దుందుకారుడు దుందుల్ని చంపేశాడు. తర్వాత ఆత్మదేవుడు కాశీవాసానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ జ్ఞాన సముపార్జనలో ఆత్మసాధన కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక పుణ్య పర్వం నాడు ఆత్మదేవుడు దేహత్యాగం చేశాడు. ఆత్మదేవుడికి చేయవలసినటువంటి సంస్కారాదులు ఉత్తరక్రియలన్నీ కూడా చక్కగా ఈ గోకర్ణుడు
చేసిన తరువాత కొంతకాలం గడిచిన తరువాత తల్లి మరణించింది అన్నటువంటి విషయాన్ని విన్నాడు. తల్లికి కూడా చేయవలసినటువంటి పరోక్షంగా చేయవలసినటువంటి కర్మలన్నీ కూడా చేశాడు. ఇంకా కొంతకాలానికి తెలిసినటువంటి విషయం ఏమిటంటే తల్లి తండ్రి ఇద్దరు పోయిన తర్వాత ఆ ఆస్తినంతా స్వాధీనం చేసుకున్నటువంటి దుందుకారుడు అక్కడ ఉన్నటువంటి పిన్నిని సైతం వెళ్ళగొట్టి అప్పటిదాకా తాను వేశ్యాగృహాలకు వెళ్ళినటువంటి వాడు ఇక వేశ్యల్నే తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకొని నిరంతరం మద్యపానం సేవించడం, మతోన్మత్తుడై ఆ 5 వేశ్యలను ఇంట్లో పెట్టుకొని వాళ్ళతో సుఖించడం. చివరికి వాళ్ళు ధనకాంక్షతో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా కూడా హరించి వీడు పోతే ఇంకొంత ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు పరోక్షంగా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ స్వాధీనం చేసుకోవచ్చని ఒకనాడు వాడిని బాగా మద్యం తాగించి వాడికి ఉరి వేశారు. ఉరి వేసిన తరువాత ఇంకా ప్రాణం పోకపోతే వాడిని కిందకి దించి గొంతులో నిప్పులు పోసి వాడు మరణించేలాగంటే దుర్మరణాన్ని పొందాడు. దుర్మరణాన్ని పొందిన తర్వాత వాడు ఏమయ్యాడంటే చివరికి అటువంటి ఆ దుర్మరణం వల్ల ప్రేతంగా మారాడు, భూతంగా మారాడు. అందులో ఎటువంటి ప్రేతం అంటే మృగప్రేతంగా మారాడు. మృగప్రేతంగా మారి ఆ ఇంట్లో ఉన్నదంతా వాళ్ళందరూ దోచుకుపోయిన తర్వాత ఆ ఇంటి చూరులో వాడు దెయ్యంగా జ్వరబడి ఆ ప్రాంతంలో ఎవరన్నా వస్తే వాళ్ళందరినీ భయపెడుతూ భయానకమైనటువంటి కృత్యాలను ఆచరిస్తూ ఆ బజారుకి ఎవరూ రాకుండా కూడా చేసినటువంటి వాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి గోకర్ణుడు అతనికి చేయవలసినటువంటి కర్మాదులన్నీ కూడా చేశాడు. కానీ ఎక్కడో అతనికి అనిపిస్తుంది నా అన్నకు సద్గతి ప్రాప్తించలేదు అని చివరికి తన స్వగ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ కూడా ఎవరికైనా దాన ధర్మాలు చేయాలని వచ్చి ఆ అరుగు మీద ఆ ఇల్లు పాడుబడిపోయింది. అరుగు మీద బట్ట తుడుచుకొని శుభ్రంగా రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి సమయంలో భీకరమైనటువంటి భయానకమైనటువంటి శబ్దం చేశాడు. ఎవరా ఏమిటా అంటే అక్కడ ప్రేతం ఉన్నట్టుగా గ్రహించాడు. తన కమండలంలో ఉన్నటువంటి నీళ్లు అదృశ్యంగా ఉన్నటువంటి ఆ ప్రేతం మీద చల్లితే మానవ భాషలో సంభాషించినప్పుడు ఎవరు నువ్వు ఏమిటంటే తమ్ముడు నేను రా అని చెబితే అన్నయ్య ఏమిటి నీకు ఈ స్థితి అంటే నేను చేసినటువంటి దుర్మార్గానికి చివరికి ఈ ప్రేతత్వాన్ని పొందాను రా అంటే ఎట్లా ఏమిటి అంటే నీకోసం నేను గయాశ్రార్థం చేశానని చెప్పాడు తమ్ముడు. ఒరే నేను చేసినటువంటి పాపానికి నీవు 100 గయాశ్రార్థాలు చేసినా నాకు విముక్తి లభించదురా, ఎట్లయినా సరే నీవే దీనికి పరిష్కారం కనుగొనాలని చెప్పినప్పుడు పెద్దలను సంప్రదిస్తే భాగవత పారాయణ చేస్తే భాగవత శ్రవణం కనుక మీ తమ్ముడు చేస్తే అతనికి ముక్తి లభిస్తుంది అని చెబితే గోకర్ణుడు చెప్పాడ అన్నయ్య నీవు పగలు కనబడవు, ప్రేతత్వం ఉన్నవాడి కాబట్టి అర్ధరాత్రి కనబడతావు, కాబట్టి ఒక వెదురు బొంగు నీకు అక్కడ నేను పెడతాను భాగవత మండపం దగ్గర, నీవు ఆ వెదురు బొంగులోకి ప్రవేశించు, 7 గణుపులు ఉన్నటువంటి ఆ వెదురు బొంగులోకి ప్రవేశించు, భాగవతాన్ని చక్కగా శ్రద్ధగా విను అని చెబితే భాగవతాన్ని చెబుతూ ఉండగా ఆ వెదురు బొంగులో ప్రవేశించినటువంటి ప్రేతం ఆ ఒక్కొక్క రోజు అయిపోయిన తర్వాత సప్తాహం అంటే 7 రోజుల పాటు భాగవత ఆ ప్రవచనం జరిగేది. ఒక ప్రవచనం కాగానే ఒక పూట కాగానే ఒక గ్రంథి అంటే ఆ వెదురు యొక్క ఆ ముడి పగిలిపోయేది, పెళ్ళని శబ్దం వచ్చేది. అట్లా ఆ విధంగా 7 ఆ గణుపులు ఉన్నటువంటి ఆ వెదురు బొంగు 7 రోజులు పూర్తయ్యేటప్పటికి అదంతా ఇదైపోయి మొత్తం దాని నుండి బయటకు వచ్చి చక్కగా బ్రహ్మాండమైనటువంటి శరీరాన్ని, దివ్యమైనటువంటి శరీరాన్ని ఆ దుందుకారి పొంది భాగవత సప్తాహ శ్రవణం చేత దేవతలు వచ్చి విమానంలో దేవలోకానికి అతన్ని తీసుకెళ్లారు. అంటే శ్రవణం అనేది అంత గొప్పది. దీనితో పాటు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సంస్కారవంతుడైనటువంటి వాడొక్కడు కులంలో జన్మిస్తే ఈ కులమునొక్కడు గుణవంతుడుండిన కులము వెలయు అని గుణము చేత అంటే అతని సంస్కారం వలన ఇతను ఉద్ధరింపబడ్డాడు, భాగవత శ్రవణం వల్ల అతనికి సద్గతి ప్రాప్తించింది అనేటటువంటి విషయాన్ని మనం దీన్ని సారంగా గ్రహించాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా సత్కథలు మనం వినాలి, భగవత్కథ శ్రవణం చేయాలి, మంచిని ఎప్పుడూ వదిలిపెట్టకుండా వినాలి, విన్న దాంట్లో ఉన్నటువంటి మంచిని గ్రహించాలి అనే విషయాన్ని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ భగవత్కృప అందరికీ పరిపూర్ణంగా లభించి అందరికీ సకల శుభాలు సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.